ఇవాళ నుంచి మనం సాయిబాబా సచరిత్ర గురించి చెప్పుకున్నాం అండి. మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం. సాయిబాబా సచరిత్ర మొదటి రోజు పారాయణం గురువారం అండి. ఓం పరమగురువు స్వరూప సాయినాథ, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను. ఓ సాయి, నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను. నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపాకటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను. నా జీవితము కేవలం నీ కరుణ వల్ల మాత్రమే నడవగలవు. నా పైన నిరంతరం నీ దయను ప్రసరింపజేయము అని చెప్పేసి అంటూ ఉంటే, మహారాష్ట్రలోని ఒక అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలోని చిన్న గ్రామం షిరిడి అనమాట. ఆ వేప చెట్టు కింద 16 ఏళ్ల బాలుడుగా అవతరిస్తారు ఆయన సాయిబాబా. అక్కడే ఉంటారు. ఆయన పవిత్ర క్షేత్రం అయిందనమాట. అందువల్ల బాబా స్వగ్రామం ఏమిటో, వారి తల్లిదండ్రులు ఎవరో, కులం ఏమిటో, మతం ఏమిటో ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎండను వానను చలిని లెక్క చేయక రాత్రి పగలు అనే భయం లేకుండా ఒంటరిగా ఆ చెట్టు కింద ఎప్పుడూ పద్మాసనంలో కూర్చుని తపస్సులు ఉండేవారు. ఖండోబా అక్కడ భక్తులు ఒకరు వేప చెట్టు కింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు లోపల గుహలో వేగుతున్న 4 దీపాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అది తన గురుస్థానమైన వాళ్ళు చెప్పాడు. భద్రంగా ఉంచమని చెప్పి ఎటో వెళ్ళిపోయాడు. 3 ఏళ్ల తర్వాత పిల్లివారి బంధువులతో కలిసి షిరిడి వచ్చారు. దాంతోటికి గుర్రం తప్పిపోయింది. అప్పుడు దానికోసం వెతికి కనిపించకుండా రాస్తూ తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు తలకు గుడ్డ పొడగాడి చొక్కా కఫని తడుక్కుని ఎంత ఫకీరు కనిపించాడు అనమాట. భూమిలో నుండి నిప్పు తెప్పిస్తారు ఆయన నేలపై కొట్టి, ఒక చిలుముని చేతిలో ఉన్న కలతో నేలపై కొట్టి నీరు భూమిలో నుండి నిప్పు తెప్పించి చిలుము వెలిగించి పీల్చి పాటలు కూడా ఇస్తారనమాట. అప్పుడు చాంద్ పాటలు తనని రమ్మని చెప్పేసి సాయిబాబాని రూపురామ్కి తీసుకుని పోతాడంట. కొద్ది కాలంకి చాంద్ పాటల కుటుంబం అంతా షిరిడిగ్రామంలో పెళ్లికి వెళ్తూ పోతుంటే ఆ ఫకీర్ గురించి తీసుకెళ్ళిపోతాడు. పెళ్లి వెళ్ళడంతో పాటు బండిలో దిగుతున్న బాలఫకీర్ని చూసి ఖండోబా ఆలయ పూజ మహల్సాపును చూసి షిరిడి విడిచిన వెళ్ళిన బాలుడు ఈయనని గుర్తించి ఐఏఎస్ అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఆయనకి సాయిబాబా అనే నామం స్థిరపడిపోయింది అనమాట. అప్పుడు ఆయన ఒక రేపు డబ్బాకి జోలే చిన్నకట్ర అలా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట. హిందూ మతాచారాలని చేస్తుండేవాడు. ఉండేది మసీదులో ద్వారకామ్మాయి అని పేరు పెట్టారు. ఆయన వెలిగించారు. దీనంటే నిరంతరాగ్ని హోతాం అనమాట. మసీదులో ఆయన తిరుగులు చేసేవాడు. భక్తులు గంటలు వాయించేవారు, భజన చేసేవారు, గుడిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు. అల్లా అమ్మాయికంటూ ఉండేవాళ్ళు. ముస్లింలు ఉండేవాళ్ళు, గోకులాశ్రమం చేసేవాళ్ళు అన్నీ ఉండేవన్నమాట. రోగాలు తగ్గేవి, కోరికలు తీరేవి, భక్తులు మంచి ప్రవర్తన అలవర్చుకునేవాళ్ళు అన్నీ ఉండేవి అన్నమాట. ఎన్నడూ మా భక్తులలో వస్త్రాలకి ఇప్పుడు లోటు రావనేవాళ్ళు. యోగక్షేమాలు చూస్తూ ఉండేవాళ్ళు. అందరినీ సమానంగానే చూసేవాళ్ళు సాయిబాబా. నూనె అడుగుతారు. నూనె ఇవ్వకూడదని చెప్పేసి చెప్తే తన యొక్క ఉమ్ము కలిపిన ఉమ్ముని అందులో పోసేసి చేసేవాళ్ళు సాయిబాబా. నీట్గా పోసి వెలిగించారనమాట. నీటి దీపాలు వెలిగించేవాళ్ళు. కుమ్మరి బిడ్డ అందులో పడిపోతే, చిన్నలో పడిపోతే సాయిబాబా చేస్తారు. సాయిబాబా కాపాడుతారు. సామాన్య మానవుడు కాదు, చెడుకి అంతర్భుజం లభించింది ఆశయంతో చెప్పారనమాట. మహామహిమానంతుడైన అని. అక్కలకోట స్వామి బాయి కృష్ణజీ అక్కలకోట వెళ్ళి స్వామివారి బాధకులను పూజిద్దాం అనుకుంటే స్వామి కల్లో కొంచెం ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడికి వెళ్ళి పూజ చేయండి, అక్కడికి వెళ్ళి పూజ చేస్తారనమాట. నల్లజూడి గింజలతో వైద్యం చేస్తారు. అపర్దైన వాళ్ళకి ప్లేగ్ వ్యాధి ఇస్తే ప్లేగ్ వ్యాధిని కూడా తనను భరించి చేస్తాడు. కులంలో బిడ్డకు కాపాడుతాడు. రేయాకి ఇక్కడే ఉందని చెప్తారు. ఇంకా ఏమైనా కాలువలో వచ్చేస్తాయి. రెండు పాదాలను రోహిల్లా అలా గట్టిగా అరవకపోతే కుదరదు. రోహిల్లాకి పెళ్ళాం లేదు, కానీ అతను చేయాలి అనిపిస్తుంది. చక్కగా చేస్తారు. అలాగే గోధుమలు విసురుతూ ఉంటారు అన్నమాట. కలరవ్యాన్ని పోగొడతారు. అలా గోపాలరావు ఉండే భక్తులకి అన్నకేశ్వరుడు వారికి సాయం ఆశీస్సులతో సంతానం కలిగి వాళ్ళు ఏదైనా శ్రీరామనవమి ఉత్సవం జరుపుదాం అనుకున్నారు. శ్రీరామనవమి ఉత్సవం అంటే చందనోత్సవం రెండు పవిత్రంగా జరిగేది. అలా న్యాయవాదులు
అనేక మంది వ్యక్తులు సాయిబాబా దర్శనం ఉండే కలుగుతుంది. చావడిలో ఉంటూ ఉండడం రాత్రి నిద్రించే సమయంలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు. సాయిబాబాను సంపాదించి పూజించసాగాడు. ఒకసారి తన దాసగను తన స్నేహితులతో సాయిబాబాను పూజించడం బయలుదేరాడు. కోపరగాంలో స్టేషన్ మాస్టర్ సాయిబాబా ఏంటి మామూలు దారి నుంచి సెలవు తీసుకుని వచ్చావా అన్నాడు. అవును అన్నాడు. చేయకు అని సాయి అన్నాడు. ఆశ్రయం చేసినమాట ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో అంతవరకు సాయిబాబాకు తెలుసు. ద్వారకామాయి దింలో అగ్నిజ్వాలను ఒకసారి విపరీతంగా పైకి లేచాయి. మసీదు వెన్నుపట్టీల వరకు కొనసాగాయి. ద్వారకామాయి అగ్నికి ఆహుతయ్యేలా ఉంది. చూచేవారు ఏం చేయడానికి సాహసించలేదు. సాయి సంటకాతో దగ్గరున్న స్తంభాన్ని కొట్టి తగ్గు అన్నారు. అగ్ని శాంతించింది. దాజీ మహారాజు ఒక గృహస్థుడు. అతను దాంగర్ టెక్కిలో ఉండేవాడు. సాయిబాబా ఆయన తన సోదరుడిగా చెప్పేవారు. అటువంటి మహాత్మునికి సాయిబాబా మాతృకుల్లో దర్శనమిచ్చారు. దాజీ మహారాజు స్వయంగా ఆ విషయం చెప్పారు. నిన్న సాయిబాబా మారుతిగా దర్శనమిచ్చారని చెప్పారు. ఈరస్ షా ఒక పార్సీ తహసీల్దారు. అతనికి స్వప్నంలో సాయి సాక్షాత్కరించి అతని రంగాలో షిడికి రమ్మన్నాడు. దారిలో పులిచర్మం తీసుకుని పోతున్న ఫకీర్కి భోజనం పెట్టి 200 రూపాయలు మా సాయి ఆ స్వప్నంలో చెప్పారు. ఆ ఫకీర్ 200 రూపాయల కోసం పరితపిస్తున్నాడని సాయి అన్నారు. ఆ ఆదేశాన్ని ఈరస్ షా తప్పకుండా పాటించారు. షిడికి టాంగాలో పోతుంటే దారిలో ఒక ఫకీరు పులిచర్మంతో కనిపించాడు. ఈరస్ షా అతనికి భోజనం పెట్టి డబ్బిచ్చి తృప్తిగా ఉందా అని అడిగాడు. ఆ ఫకీర్కు నిజంగా సంతోషం కలిగింది. అంతక్రితం ఆ ఫకీరు అరిచి పెట్టిన 200 రూపాయలను సాయి ఇవ్వలేదు. అంతేకాదు ఆ డబ్బు కోసం పిలిచిన ఫకీర్ను ఓదార్చలేదు. కానీ ఉచితంగా ఆ డబ్బును ఆశ్చర్యకరమైన రీతిలో అందేట్టు చేశారు సాయి. శ్రీ సంద సంతోషాన్ని మహారాజుకి శ్రీ సాయిబాబా నీ పాదాలకు నా సరస్సు నుంచి శరణ పెడుతున్నాను. నీ తిప్పల మొదటి రోజు గురువారం పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు నీ ఎందుకు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా. ఓం సౌందర్య సంతోష సాయినాథ్ మహారాజుకి జై. నాథన్ శాంతి. మొదటి రోజు పారాయణ ముగిసింది. ఇవాళ నుంచి మనం పారాయణ చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరైనా పారాయణ లేని వాళ్ళ బుక్లు ఉంటే అందరూ ఇది వినండి అమ్మా.